నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. టాలీవుడ్కు రేవంత్ సూటిగా చెప్పేశారు. బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు ఉండబోవని తేల్చి చెప్పారు. ఆయన అసెంబ్లీ సాక్షిగా ఏ మాట అయితే ప్రకటించారో అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఈ సంక్రాంతి వరకైనా బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వాలని టాలీవుడ్ ప్రముఖులు కోరినా కూడా ఎలాంటి మొహమాటం లేకుండా నో అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న రేవంత్ రెడ్డి బౌన్సర్లను అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రిటీస్దే అన్నారు. సీఎం మాటలతో కంగుతున్న టాలీవుడ్ పెద్దలు బెనిఫిట్ షోస్ టికెట్ రేట్ల పెంపు అనేది చాలా చిన్న అంశమే అని బయటకు వచ్చి కవరింగ్ ఇచ్చారు. మరి టాలీవుడ్ సమస్యలపై సినీ పరిశ్రమ ఏర్పాటు చేయబోయే కమిటీ ఏం నివేదిక ఇస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఏం సిఫారసు చేస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై కూటమి వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కరెంటు ఛార్జీల పెంపుదలపై వైసీపీ నిరసనకు సిద్ధమవుతుంటే అసలు ఆందోళనలు చేయాల్సింది కలెక్టరేట్ల దగ్గర కాదు, జగన్ ఇంటి ముందు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ భారం మోపాలని ఈఆర్సీకి సిఫారసు చేసింది జగనే అన్న మంత్రి గొట్టిపాటి వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలకు వాళ్లే ధర్నాలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఇంతకీ ఈ అదనపు సర్దుబాటు విద్యుత్ భారం పాపం ఎవరిది? వైసీపీదా, కూటమి ప్రభుత్వానిదా? ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహిబ్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు, నమస్తే అండి. అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి అవినిగడ్డ వేణుగోపాల్ గారు, నమస్తే సార్. ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు. ఓకే సాహిబ్ గారు, ఇది తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే టాలీవుడ్ పెద్దల మధ్య జరిగినటువంటి చర్చ అయినా కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది రెండు రాష్ట్రాలకి కీలకం. అలాగే అక్కడలాగానే ఇక్కడ కూడా మొన్న పుష్ప 2కి మిగిలిన సినిమాలకు పెంచినట్లుగానే ఇక్కడ కూడా ఇతోధికంగా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చారు, బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు, నంబర్ ఆఫ్ షోస్ పెంచుకునే అవకాశం కూడా ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవటం, వాళ్ళ బాబు ఇప్పటికీ కూడా క్రిటికల్ పొజిషన్లోనే చికిత్స పొందుతుండటం ఇప్పటికీ 22 రోజులైంది ఈ ఘటన జరిగి. ఈ ఘటన ఒక్కసారిగా అనేక అంశాలని తెరపైకి తెచ్చింది. అసలు ఈ ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఎంతవరకు అనుమతి ఇవ్వడం ఎంతవరకు సమంజసం, టికెట్ రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునే అవకాశం కల్పించడం ఎంతవరకు సమంజసం అనేది మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుంది. దానిలో భాగంగా అసెంబ్లీలో కూడా సుదీర్ఘ చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు నో మోర్ బెనిఫిట్ షోస్ అండ్ రేట్స్ ఇంక్రీజ్, టికెట్ రేట్స్ ఇంక్రీజ్ అనేది ఉండదు అని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది, ఏదో అనుకుంటే ఏదో అయిందని. మొత్తానికైతే ఈరోజు అనేక అంశాలు అని చెప్పేసి వాళ్ళు లోపలికి వెళ్ళినా అదే స్థాయిలో బయటకు వచ్చి కొంత మేకపోతు గాంభీర్యమే చూపించారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కన్సర్న్ మినిస్టర్, బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఉన్నారు, ఒక 50 మంది సినీ ప్రముఖులు. అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం, బెనిఫిట్ షోలు ఉండవు, రేట్లు పెంచే అవకాశం లేదు. పోతే అసలు మీరు చేయాల్సిన బాధ్యత ఏంటి అనేది ఆయన సినీ పరిశ్రమకి కొన్ని విధులు లేదంటే కానీ కొన్ని చేయాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళకు గుర్తు చేశారు. అందు గురించి అనుకుంటా ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారు బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు మాకు పెద్ద టాస్కే ఇచ్చారు, అదొక కీలకమైనటువంటి వర్డింగ్. రెండవది, ఎప్పుడైతే మీడియా అడిగిందో ఈ బెనిఫిట్ షోస్ అలాగే టికెట్ రేట్లు అది చాలా చిన్న విషయం, అసలు మ్యాటరే కాదు, అసలు మేము వచ్చింది వేరే అన్నట్లుగా కవరింగ్ ఏదో ఇచ్చారు. వీళ్ళేదో ఆయన్ని కన్విన్స్ చేద్దామని వెళితే ఆయన వీళ్ళకే పెద్ద టాస్క్ ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. ఒకందుకు మంచిదేనేమో. ఇప్పటి వరకు వన్ సైడెడ్గా బెనిఫిట్ పొందుతున్నటువంటి సినీ ఇండస్ట్రీ మీకు సామాజిక బాధ్యత ఉంది అని చెప్తూ ఏ డ్రగ్స్ కలకలం అయితే ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తోందో మీరే దాన్ని రెస్పాన్సిబిలిటీగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని గంజాయి డ్రగ్స్ని నిరోధించడానికి
ఒక అదేంటి ప్రమోటర్స్ లాగా లేదంటే కానీ క్యాంపెయినర్స్ లాగా మీరు పనిచేయాలని, అలాగే సినీ ఇండస్ట్రీ వృద్ధి చెందడానికి మీరు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి, ఎంతకీ మీరు రాయితీలు పొందడమే కాదు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు ఫిల్మ్ డెస్టినేషన్గా ఉండాలని కూడా అనేక డ్యూటీస్ ఇచ్చారన్న దానికే ఆయన వాడినటువంటి బిగ్ టాస్క్, పెద్ద టాస్క్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఎలా చూడాలి సార్? దీని నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని సంస్కరణలు ముందు జాగ్రత్తగా ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శాంతి భద్రతలు అవ్వచ్చు, తొక్కిసలాటలు జరగకుండా, అలాగే టికెట్ల రేటు విషయం, బెనిఫిట్ షోస్ విషయం కూడా కూటమి ప్రభుత్వం. సార్ తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, వీక్షకులందరికీ నమస్కారం అండి. మీరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. ఇక్కడ మేము చెప్పడానికి ఏముంది, వాస్తవంగా ఏమేం జరిగింది ఏంటి మొత్తం మీరే చెప్పేశారు. నేనేమంటానంటే ఎవరైనా కానీ హ్యుమానిటీతో ఉండాలి. సార్ జరిగింది అందరికీ తెలుసు. మీరేం నేర్చుకున్నారో చెప్పండి. ప్రభుత్వం ఇంట్రోలో మీరు మొత్తం చెప్పాల్సింది చెప్పేశారు, సూటిగా చెప్పేశారు. వాస్తవంగా ఏంటంటే హ్యుమానిటీ బేస్ మీద చాలా మంది ప్రేక్షకులు స్పందిస్తున్నారు ఈ విషయంలో. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పుష్ప 2 విషయంలో జరిగినటువంటి విషయాలు, తర్వాత అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం, ఇవన్నీ జరిగినాయి. సో ఈ రోజు అవన్నీ తెలిసినాయి కాబట్టి దాంట్లోకి వెళ్తున్నారు. ప్రధానంగా ఈ రోజు అక్కడ ఏం డిస్కషన్ జరిగింది, దేనికోసం వీళ్ళందరూ అక్కడ మాట్లాడారనే అంశానికి వస్తే, ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో 23 మంది నిర్మాతలు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది నటీనటులు వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడటం జరిగింది. ఈ అంశాల్లోకి వచ్చేటప్పుడు కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందర అధికారులతో మాట్లాడారు. అసలు ఏ విధంగా వెళ్ళాలి ముందరకి ఏంటనేది అధికారులు రేవంత్ రెడ్డి గారికి కొన్ని సూచనలు చేశారు. దాని తర్వాత ఈయన ఈ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళతో దిల్ రాజు గారి నేతృత్వంలో కూర్చోవటం, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆయన మాట్లాడటం, ఆయనతో పాటు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళని కొంతమందిని కూడా ఆ మీటింగ్ లో ఇన్వాల్వ్మెంట్ చేయటం. వాళ్ళు వాస్తవంగా సినీ ఇండస్ట్రీ ఏంటంటే ఒక టాస్క్ తో వచ్చారు, కానీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. ఇవాళ మీరు మాదక ద్రవ్యాల విషయంలో కావచ్చు, కుల గణన విషయంలో కావచ్చు, కొన్ని అంశాల్లో మీరు మాకు సహకరించాలి, మీరు అడ్వర్టైజ్మెంట్లో కూడా మీరు పాల్గొనాలి, ప్రజలకు ఒక అవగాహన కల్పించాలని వాళ్ళకి టాస్క్ ఇచ్చారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత దిల్ రాజు గారు అసలు మేము అది పెద్ద ఇష్యూ కాదు, మేము ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఈ ఫిలిం ఇండస్ట్రీ ఎప్పటి నుంచో పట్టుకొమ్మలాంటిది హైదరాబాదు, దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి గౌరవ రేవంత్ రెడ్డి గారు మాకు కొన్ని సూచన సలహాలు ఇచ్చారు, ఆయన ఫిలిం ఇండస్ట్రీతోనే ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఏంటంటే వాళ్ళు కొన్ని అంశాలు, దిల్ రాజు గారు నాకు తెలిసి ఒక నిమిషం మాట్లాడి ఆయన మెలకుండా వెళ్ళిపోయారు. సో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ఈరోజు పుష్ప 2 మూవీ అంశంలోని ఆ సంధ్య థియేటర్ అంశంలో విషయాలు వాటిని మాట్లాడకుండా వీళ్ళు ఏం మాట్లాడారనేది అసలు బయటికి రాలేదు. వాస్తవం చెప్పాలంటే దిల్ రాజు గారు మాట్లాడినా కానీ ఇంకోళ్ళు ప్రస్తావించినా కానీ వాస్తవానికి వెళ్ళింది ఏంటంటే ఆ విషయంలోనే వెళ్ళారనేది అందరికి తెలిసినటువంటి చిదంబర రహస్యం. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే సినిమా వాళ్ళు కూడా ఈ బెనిఫిషియల్కి సంబంధించి కానీ ఇటు పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా డీజీపీ గారు ఏమన్నారంటే, ఆయన జితేంద్ర గారు మీరు ముందస్తు మా దగ్గర నుంచి అనుమతులు తీసుకోవాలి, ప్రజల భద్రత మాకు ముఖ్యం, అదేవిధంగా ఈ బౌన్సర్ల విషయంలో కూడా కొన్ని అంశాలు సూచనలు చేశారు. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్లే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆయన మాట్లాడటం. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే శాంతి భద్రత విషయంలో మేము అసలు రాజీ పడం, మాకు సామాన్య ప్రజలు అనేది చాలా ముఖ్యం, దీంతో పాటు మీరు ఏదైనా కానీ బాధ్యతగా ఉంటే సెలబ్రిటీలు వాళ్ళు కట్టడి చేసుకోవాల్సినటువంటి అంశాలు వాళ్ళ వ్యక్తిగతంగానే వాళ్ళకి వదిలేస్తున్నాను, కానీ పరిశ్రమకు అండగా ఉంటుంది ప్రభుత్వం ఎప్పుడు కూడా అని చెప్పడం జరిగింది. సో ఇంతకన్నా పెద్ద ఏం డిస్కషన్ ఏం జరగలే అక్కడ. కాకపోతే ఏంటంటే ఈ కొంతమంది మీకు న్యూస్ ఛానల్స్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీకి అగాధం పెరుగుతుంది అనేటువంటి ఆ వాదనలు ఎన్ని ఆ సినీ ప్రముఖులు వినపడటం వల్ల ఏ విధంగా ఈ అంశాన్ని భర్తీ చేసుకోవాలని స్నేహపూర్వకంగానే వాస్తవంగా అక్కడ కలిసింది, పెద్ద ఇష్యూలు ఏం లేదండి. ఆ పుష్ప 2కు సంబంధించిన అంశాలు కూడా ఈ రోజు ఎక్కడా కూడా లేవనెత్తలేదు. దీంతో పాటు ఏంటంటే ఆ సంధ్య థియేటర్ వాళ్ళు కావచ్చు, పుష్ప 2 మూవీ నిర్వాహకులు కావచ్చు, హీరో కావచ్చు, మేము 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఏదైతే ఫండ్ గా ఇస్తున్నామో దాంతో పాటు ఆ పిల్లవాడి యొక్క బాధ్యత మేమే చూసుకుంటాం అంటాం, ఆ పిల్లవాడి ఆరోగ్యం కూడా మెరుగుపడటం, ఇవన్నీ కూడా మంచిదే. కాబట్టి నాకు ఒక విధంగా చెప్పాలంటే అగాధం తగ్గిపోయింది అనుకుంటున్నాం ఈ చర్చల వల్ల. వాళ్ళ మనసులో ఉంది, ఈయన మనసులో ఉంది, మాట్లాడుకున్నారు, అది క్వైట్ కామ్ గా అయిపోయింది. ఇదంతా సుపరిణామే అని నేను అనుకుంటున్నానండి. అయితే నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయలేదు. ఇటు ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? సంక్రాంతి షోస్ కూడా ఏమి ఎగ్జామ్షన్ లేదు, మా నిర్ణయం మాది అట్లాగే కంటిన్యూ అవుతుందని అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టారు. మరి ఆబ్వియస్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రేపు సంక్రాంతికి కానీ లేకపోతే రాబోయే సినిమాలకు కానీ ఫ్యూచర్లో మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ని
ఏపీ కూటమి ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఏమైనా కనబడుతుందా? తీసుకుంటాం మంచిదే కదా. ఇప్పుడు ప్రేక్షకులు మీరే అన్నారు కదా, ప్రేక్షకుల నుంచి అలాగే అనేక వర్గాల నుంచి కూడా దీని మీద విమర్శలు, క్రిటిసిజం పెరుగుతోంది రోజు రోజుకి. ఈ రకంగా వేల రూపాయల టికెట్లు మొదటి వారంలోనే ఇలా పెంచుకునే అవకాశం ఇవ్వడం ఏంటి? వాళ్ళేమో వందల వేల కోట్లు సంపాదించడమును, అభిమానుల్ని వాళ్ళకున్నటువంటి ఫస్ట్లోనే మూవీ చూడాలన్న దాన్ని వీక్నెస్ని క్యాష్ చేసుకుంటాం అనేది, మరి ఇది ఎక్కడైనా ఒకటే కదా. మరి ఇక్కడ ఆ రకంగా కూటమి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయకూడదు? మేము వాస్తవంగా కూటమి ప్రభుత్వం రేపు కూర్చుంటున్నారండి. రేపు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వర్ గారు వీళ్ళు కూర్చొని ఒక అంశానికి వస్తారు. ఖచ్చితంగా రేపు ఈ అంశాల నుంచి రేపు మాట్లాడతాం మేము. ఎందుకంటే మేము కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏంటంటే మేము కలిసి ఉన్నాం కాబట్టి మేమందరం డిస్కషన్ చేసుకోవాలి. ఫస్ట్ వ్యక్తిగతంగా ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. రేపు దీని మీద కూర్చుంటున్నారు. ఖచ్చితంగా రేపు దీని నుంచి ఒక సమాలోచన బయటకు వచ్చిందండి. ఓకే, ఇన్ఫర్మేషన్ అంతవరకే ఉంది కాబట్టి మీరు అంతవరకే ఉండొచ్చు. కానీ మనం ఏమంటున్నాం అంటే సమంజసంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లోనే ఉంది, దానివల్ల పెద్ద ఏపీకి వచ్చేది పెద్ద ప్రయోజనమే లేదు. మరి అక్కడ ఇండస్ట్రీ ఉన్న అక్కడ గవర్నమెంట్ అంత కఠినంగా ఉంటున్నప్పుడు వాళ్ళేమో అక్కడ ఇండస్ట్రీ అలాగే తెలంగాణ గవర్నమెంట్కి ఆర్థికంగా అంత ఉపయోగపడుతున్నటువంటి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులు దోచుకునే అవకాశం ఇవ్వటం అంటే మరి ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. బికాజ్ అక్కడ అయిపోయింది, అక్కడ ముసలం అయిపోయింది, ఇక్కడ రేపు ముసలం స్టార్ట్ అవుతుంది. చూసుకోండి మరి. ఖచ్చితంగా దాని మీద రేపు నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా రేపు నిర్ణయం తీసుకుంటారు. రేపు మళ్ళీ మీరు సాయంకాలం ఈ టైం డిబేట్ లో అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందండి. రైట్, గుడ్ గుడ్, నైస్. ఓకే, అదే కన్నా జరిగితే వెల్కమ్ చేద్దాం. సార్ కృష్ణాంజలి గారు, ఏంటి ఈరోజు వెళ్ళిన అజెండానే చర్చకు వచ్చిందా, లేదంటే కనుక అజెండా మొత్తం రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ మొత్తం మార్చి బయటకు పంపించారు వీళ్ళని? సురేష్ గారు నమస్తే. ప్యానల్లో ఉన్నటువంటి సాహెబ్ గారికి, బాజీ గారికి, వేణుగోపాల్ గారికి నమస్కారం. ఈ సీఎంతో రివ్యూ తర్వాత జరుగుతున్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి కథనాల మీద దిల్ రాజు ఒక మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన అంశాల్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల గురించి అసలు టాపిక్ అనేది సీఎంతో జరిగిన మీటింగ్లో రాలేదు. పోలీసులు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన వీడియోలు మాకు ప్రదర్శించలేదు. అదేవిధంగా బౌన్సర్ల విషయం డీజీపీ మాకు చెప్పారు, అకౌంటబిలిటీ ఉండాలనేటువంటి మీరు చెప్పినట్లు అదొక అంశం. ఇలా హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్లో షూటింగ్ జరగాలి అనేటువంటి ఆ విధంగా అభివృద్ధి చేసుకుందామని మాట్లాడారు, అది కూడా మీరు చెప్పారు. హైదరాబాద్ ఐటీ ఫార్మా రంగాలు ఎంత కీలకమో సినీ పరిశ్రమ కూడా అంతే కీలకమని మేము భావిస్తున్నాము, మీరు మాకు చాలా ఇంపార్టెంట్ మా ప్రభుత్వానికి అని సీఎం చెప్పారు. ఇంకా చాలా విషయాలు, రెగ్యులర్ విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ మీటింగ్ హిడెన్ ఎజెండా ఒకటి, ఎజెండా ఒకటి. హిడెన్ ఎజెండా ఏంటి? మేము రాజకీయంగా మేము ప్రభుత్వం, మేము అధికారంలోకి వచ్చాం, మేము చెప్పినట్టు మీ సినిమా పరిశ్రమ వినాలి, మాది మీ మీద పెత్తనం అని చెప్పడానికి ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ మధ్యవర్తిగా ఎవరు? వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు. ఆయన ఎఫ్డిసి చైర్మన్ కాబట్టి ఆయన ప్రభుత్వం తరఫున వీళ్ళందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, మాట్లాడారు. దీనికంతా మూలం ఎక్కడదయ్యానంటే మొట్టమొదటి మొన్న జరిగినటువంటి సంధ్యా థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ మీ కీలకం. దాని తర్వాత ఫ్లేరప్ అయినటువంటి అంశం సినిమా పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య ఒక ఘర్షణ వాతావరణం. అంతకుముందు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కూల్చివేత అంశం కూడా దీని వెనకాల ఉంది. అది హైడ్రాకి సంబంధించినటువంటి అంశం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ వెనకాల అవి కూడా ఉండి ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఒక అంశాన్ని గమనించండి, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం అని అంటే ఒక పార్టీయో కొన్ని పార్టీల సమూహమో పాలకులుగా మారుతారు. వాళ్ళకి ఎక్కడ ఆదాయాలు వస్తాయి, ఏ ఆదాయాలు వచ్చేటువంటి మార్గాలు ఏంటి అని వెతుక్కోవటమే ఈ సమూహం యొక్క పనండి. అదే ప్రభుత్వం అయినా కావచ్చు. నేను నిజాలు చెప్తున్నాను, అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు అధికారాల్లో ఉండేవాడు, ఏ ప్రభుత్వం అయినా సరే. అది వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు, దాంట్లో తారతమ్యం లేదు. మొట్టమొదటిది పారిశ్రామికవేత్తలండి, కాంట్రాక్టర్స్, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్. వీళ్ళ దగ్గర నుంచి ఎలా బెదిరించి డబ్బులు వసూలు చేయాలి. బెదిరించడం అంటే ఏంటి? మేము ప్రభుత్వంలోకి వచ్చాము, ఏంటయ్యా మా సంగతి, పోయిన ప్రభుత్వానికి ఇచ్చారు, మా సంగతి ఏంది, మా సంగతి తేలిస్తే నువ్వు ఉంటావు, లేకపోతే నిన్ను మార్చి ఇంకోటి తీసుకొస్తాం అని చెప్తారు ఫస్ట్ కాంట్రాక్టర్లు. తర్వాత భూమి ఎవరి చేతుల్లో ఉంటుందో ఆ భూమికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారం ఎవరైతే ఉన్నారో ల్యాండ్ గ్రాబర్స్, పెద్ద పెద్ద గ్రాబర్స్, వీళ్ళని బెదిరిస్తుందండి ప్రభుత్వం.
ప్రభుత్వం మీన్స్ అండి ఇదే సమూహం అన్నమాట. ఆ తర్వాత ఈ పారిశ్రామికవేత్తల్లోనే ఇప్పుడు ఎలాగైతే సినిమా పరిశ్రమ దగ్గర కూడా, రియల్ ఎస్టేట్ దగ్గర, సినిమా పరిశ్రమ దగ్గర వీళ్ళ దగ్గర అత్యధికంగా డబ్బులు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చేటువంటి మనీ ఫ్లోయింగ్ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. వీళ్ళను కూడా బెదిరిస్తారు ఖచ్చితంగా. బెదిరించి వీళ్ళ ద్వారాగా మా సంగతి మా కప్పం కట్టడం మా ప్రభుత్వానికి. ఇది ప్రతి ప్రభుత్వం చేసే పని అండి. ఎవ్వరూ వాళ్ళు అంగీకరించకపోయినా సరే, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళు చేసే పని ఇదే. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మిగతా పార్టీల తరహాలోనే కొంత అదే ప్రయత్నం మొదలు పెట్టారు. మీరు ఉదాహరణ చూడండి, ఆంధ్రప్రదేశ్లో మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము సినిమా పరిశ్రమ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి తన ముందు కూర్చోబెట్టుకున్నటువంటి విషయం తెలిసింది కదా. అది వాళ్ళ ఆధిపత్యం కోసము ప్లస్ ఆదాయం కోసం, రెండింటి కోసం. దాంట్లో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి ప్రయత్నం చేశారు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. దాన్ని కాదు అనటానికి మాత్రం ఏ ఆధారం వాళ్ళ దగ్గర ఉండదో నాకు తెలుసు. జరిగేటువంటి పరిణామాలు అనివే కాబట్టి మన దగ్గర అలాంటి వచ్చినన్ని ఆధారాలు ఉన్నాయి. మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు అతిపెద్ద ఉదాహరణ చెప్తాను. ఇదే తెలంగాణలో డ్రగ్స్ కు సంబంధించినటువంటి అంశాల మీద, అరే డ్రగ్స్ లో ఆ సినిమా డైరెక్టర్ ఉన్నాడు, ఆ సినిమా యాక్టర్ ఉన్నాడు, ఆ హీరో ఉన్నాడు, ఆ హీరోయిన్ ఉందని ఎన్ని కేసులు పెట్టారండి? ఎన్ని కేసులు పెట్టించారండి? మీకు తెలుసో లేదో, పోలీసు చేసినటువంటి ఆరోపణలన్నీ సొత్తబద్ధమని కోర్టు కొట్టేసి కొన్ని సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వము అక్కడ ఉండేటువంటి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ మెడలు వంచి తమ దగ్గరగా తెచ్చుకొని తమకి ఇష్టానికి అనుగుణంగా, అది ఆదాయం కావచ్చు, ఆర్థికం కావచ్చు, వాళ్ళ పెత్తనం కావచ్చు, చేసినటువంటి పనులు వీళ్ళే ఉద్ధరించడానికి కాదండి వాళ్ళు చేసేది అనేటువంటిది మీకు ఉదాహరణ కనపడింది కదా. వీళ్ళే కూడా రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి కూడా, వీళ్ళు చేసేటువంటి వ్యవహారాలు కూడా రేపొద్దున బయటకు వస్తాయి, రాకుండా ఉండవు. అందుకని వీళ్ళని ఎవరిని ఉద్ధరించడానికి కూడా కాదు. ఇంకొక అంశం నా అబ్జెక్షన్ చెప్తాను. ఒక అబ్జెక్షన్, మీరు చెప్పే అంశాలు ఓకే, కానీ నెరేషన్ అంటే కాంట్రడిక్ట్ అవుతుంది అనిపిస్తోంది. అంటే నేననేది కాదు. ఇప్పుడు జనరల్గా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ విమర్శించేది ఏంటి? సినీ ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరిగింది సినీ ఇండస్ట్రీ. అలాగే బీఆర్ఎస్ కేటీఆర్ గారి నేతృత్వంలో సినీ ప్రముఖులతో ఆయన చాలా క్లోజ్ ప్రాక్సిమిటీతో ఉన్నాడు. ఇంకా మాట్లాడితే ఇంకా పర్సనల్గా కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. అవి నిరాధారం కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు డ్రగ్స్ ఇష్యూ అనేక సార్లు గత ప్రభుత్వ హయాంలో బయటకు వచ్చింది. సరే, దాన్ని ప్రూవ్ చేశారా చేయలేదా, అక్కడ ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిందే. కానీ అసలు జరగలేదు అనేది మాత్రం అవాస్తవం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీసు ఆ లైఫ్ స్టైల్లో డ్రగ్స్, గంజాయి అనేది చాలా చిన్న విషయం. డ్రగ్స్ అనేది ఇండియాలో కొద్దిగా లేట్గా ఎంటర్ అయింది, కానీ ఇప్పుడైతే కనుక అండర్లైన్గా అంతర్లీనంగా బాగానే అన్ని ఇండస్ట్రీస్లోనూ పాకింది. దానికి హైదరాబాదు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏమీ అతీతం కాదు బాలీవుడ్ తర్వాత. కాబట్టి బయటికి రాలేదు కదా అంటే అసలు జరగలేదు అనేది కాదనేది నేను అనుకుంటున్నాను. రెండోది, మీరు అన్నట్లుగా వాళ్ళు బెదిరించి దగ్గరకు తీసుకున్నారా లేదంటే కనుక ఫ్రెండ్షిప్తో దగ్గరికి వెళ్ళారా అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగు ఇండస్ట్రీని బీఆర్ఎస్తో సఖ్యతగా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారన్న ఆరోపణ మీరు చెప్పేది కాంట్రడిక్షన్ ఉంది అంటున్నా. మీరు చెప్పిన 2 పాయింట్స్లో ఒకటి అండి, మీ అభిప్రాయము, నా అభిప్రాయము, మన డిబేట్లో ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయము, డ్రగ్స్ వాడతారా లేదనేటువంటిది వాళ్ళు ఆల్రెడీ కేసులు పెట్టారు. కేసులు పెట్టినప్పుడు ప్రూవ్ అవ్వాలి. దొరికితేనే దొంగ, దొరకకుండా మరి దొంగని ఇట్లా డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇలా తప్పులు చేస్తారు, వ్యాపారం చేసేవాడు అందరూ అవినీతి చేస్తాడు, ఇలాంటి అన్ని స్టేట్మెంట్స్ కామన్ స్టేట్మెంట్స్ ఉండకూడదండి. నేను తప్పు రైట్ అని అంటలేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు, కానీ ప్రూవ్ అవ్వాలి. అక్కడ ప్రభుత్వము కానీ పోలీసులు అన్ని ఆరోపణలు చేసి ఏ ఒక్కటి ప్రూవ్ చేయలేకపోయారు. అప్పుడు వాళ్ళు బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు అప్పుడు ప్రభుత్వము. ఇప్పుడు ప్రభుత్వం కూడా వీళ్ళ బీఆర్ఎస్ వాళ్ళకి బెదిరించిన తర్వాత మరి సినిమా పరిశ్రమ వాళ్ళకి సాగిల పడిందేమో తెలియదు, కొంతమంది సాగిల పడి ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు మాకెందుకు సాగిల పడరు అని వీళ్ళు బెదిరించే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉంటారని నేను అనుకుంటున్నాను. అది తప్పు కదా, ఎవడు చేసినా బెదిరించడం అనేది తప్పు కదా. రెండో అంశం చెప్తాను. ఇక్కడ మీరు రెండో అంశం ఏం తీసుకొచ్చారు? ఒకటి డ్రగ్స్ కు సంబంధించినటువంటి అంశాన్ని తెచ్చారు. ఇంకొకటి ఏంటి, కీలకమైనటువంటిది బెనిఫిట్ షోలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
మీరు ఏం చేస్తారు అని సాహెబ్ గారిని అడిగి సాహెబ్ గారు కూడా మేమేదో ఆలోచిస్తాం చూద్దాం ఆయనకున్న పరిధి మేరకు చెప్పారు. నేను ఒకటి అడుగుతాను, మీరు ఆ సమావేశంలో కూడా ఎట్లా దిల్రాజు ఎందుకు వినిపించానంటే బెనిఫిట్ షోల విషయం కానీ లేకపోతే టికెట్ రేట్లు పెంపు అంశం కానీ ఇది బ్లాంకెట్ ఆర్డర్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. మీకు ఇచ్చేసాం పోండి, ఇక సినిమా రిలీజ్లన్నీ మీరు ఎలా చేసుకోండి అలాగే చేసుకోండి అని ప్రభుత్వం ఇవ్వదండి. ఏ సినిమాకి ఆ సినిమా వాళ్ళు పర్మిషన్ అడిగినప్పుడు అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటది. మేము రేవంత్ రెడ్డి ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక మీరు ఆయన ఉన్న 4.5 ఏళ్ళు 5 ఇంకొక 4 ఏళ్ళు ఆయన పర్మిషన్ ఇవ్వరని మీరు అనుకోవద్దండి, అది పొరపాటు. ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైతే ఇచ్చేస్తాడు, ఆయనే మాట్లాడు దాని మీద. ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడతాడు. ఇది పరిశ్రమ కాబట్టి ఆ పరిశ్రమలో ఉన్నటువంటి దాని మీద ఇది 5 రోజులకే ఇచ్చాం, మేమన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఈ షోలకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం, ఇలాంటి కథలు చెప్తారండి వాళ్ళందరూ. ఇదొక అంశం. రెండవది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకున్నాడు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోదా, అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర జరిగింది కదా, ఇది జరిగింది కదా అని చాలా అడుగుతున్నారు. అందరిలో ఉండేటువంటి వాదనే. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే మనకేమండి, వాళ్ళ రాష్ట్రం వాళ్ళదే, మన రాష్ట్రం మనది. వాస్తవంగా రేవంత్ రెడ్డి మొన్న ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన సంవత్సరం ముఖ్యమంత్రి, ఆయన అనుభవం. ఇక్కడ 4వ ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఈయన అసలు తెలుగుదేశం పార్టీలోకి రాకముందే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలోనే. ఆ తర్వాతే ఎన్టీ రామారావు కూతురుని చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా సినిమా వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు, సినిమా పరిశ్రమ ఏంది, వ్యవహారం ఏంది, సినిమా పరిశ్రమకి తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాలు, ఇవన్నీ అందరికి తెలిసినటువంటి విషయాలు. అలాగని తొందరపాటు నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకోడు. రెండో అంశము, ఈ ప్రభుత్వంలో ఇంకొక కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈయన సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ హీరో. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ వేధింపులకు గురైనటువంటి ఒక హీరో. అలాంటి వేధింపులు ఇప్పుడు ఉండేటువంటి సినిమా పరిశ్రమ ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటాడా? ఎక్కడో ఒకటి జరిగిందని దానికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తము మీరు ఇక అసలు ఎలాంటివి ఉండకూడదు అనేదంటే అసలు ఎక్కడ ఏం చేయడానికి లేదు. అలాగనే జగన్మోహన్ రెడ్డి మీరు 2-3 ఇన్సిడెంట్లు చూపించి చిలకలూరుపేటలో ఇదిగో ఈ గొడవ జరిగింది, ఇక్కడ తొక్కిసలాట జరిగింది, గుంటూరులో తొక్కిసలాట జరిగింది, ఇక్కడ 2 చచ్చిపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీరు సభలు పెట్టడానికి లేదని జీవో 1 తెచ్చాడండి. మీకు తెలుసో లేదో, జీవో 1 మీరు పనికిరాదయా బాబు ప్రజాస్వామ్యంలో అని చెప్పేసి రద్దు చేసింది కోర్టు. నేను అందుకని ఇప్పుడు ఏం చెప్తానంటే, రేవంత్ రెడ్డి ఈ రోజు చెప్పినట్టుగా తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణలో పరిశ్రమలు, మిగతా పరిశ్రమలు ఎలాగో అక్కడ ప్రజలకి తెలంగాణ అభివృద్ధికి సినిమా పరిశ్రమ కూడా అంతే ముఖ్యం. మీరు సినిమా పరిశ్రమ అభివృద్ధిలో భాగస్వామ్యమైన అది కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమనంటే, వాళ్ళేంది ఆ సినిమా తీస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అంత పెట్టేందుకు తీయాలి, ఇంత పెట్టేందుకు తీయాలి, వీడు మొత్తాన్ని వాళ్ళతో వచ్చేటువంటి ఆదాయం ఎంత, వాళ్ళ జరిగే డెవలప్మెంట్ ఎంత, ఇది కూడా ఒక ఆస్పెక్ట్. మీరు దాన్ని అంత విలన్స్ లాగా చూస్తే పారిశ్రామికవేత్తలందరినీ విలన్స్ లాగా చూసే వాళ్ళు ఉంటారు. నేను ఇందాక అదే చెప్పాను, పారిశ్రామికవేత్తలు కోట్లు ఎగ్గొడతారు, అవినీతి చేస్తారు. సార్ ఇక్కడ ఓకే, మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక బ్యాలెన్స్ ఉండాలి, ఒక లైన్ ఉండాలి దేనికైనా. ఇప్పుడు సినిమా 500 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు, దాంట్లో 200 కోట్లు హీరోకి, ఒక ఏమో 75-100 కోట్లు ఏమో ఇది హీరోయిన్ కి. ఈ మధ్య డైరెక్టర్లు కూడా ఇది కోట్ల రూపాయల భారీ ఎత్తున తీసుకున్నారు డైరెక్టర్ కి. ఈ ముగ్గురికే సగం పైన బడ్జెట్ వెళ్ళిపోతుంది. ఇది మనకు అందరికీ తెలిసిందే. అసలు సినిమా ఖర్చు పెట్టింది తక్కువ. అంటే మీకు ఆ స్థాయిలో మీరేం బెనిఫిట్ పొందుతూ మళ్ళా మీకు అంత ఖర్చు పెట్టాం కాబట్టి మాకు టికెట్లు టికెట్ పెంచుకోవద్దని అంటల్లా. ఈ రకంగానా ఒక 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు, 1200 ప్రీమియర్ షో అయితే 3000 రూపాయల, దాని బ్లాక్ లోనే 4000 పెట్టుకుని కొనుక్కొని ఆ కుటుంబం వెళ్ళింది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అక్కడ జరిగింది. నేనేమంటారు, దాన్ని చూసి గుణపాఠం నేర్చుకుని ఒక బ్యాలెన్స్ చేసుకోవాలి. రైట్ కాదంట్లా, కొంత పెంచుకోవచ్చు, అంతేగాని అడ్డగోలుగా వేల రూపాయలు పెంచేసుకున్నది ఎవరికి బెనిఫిట్? రెండు ఇండస్ట్రీ మొత్తం తెలంగాణలో ఉంది, తెలంగాణ ఎక్కువ లాభం పొందుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్కి పెద్దగా వచ్చింది లేదు, ఏం లేదు. డిప్యూటీ సీఎం అదే కదా అంటున్నాడు. సరే అదంతా పొలిటికల్ యాంగిల్. సరే సార్, చూద్దాం ఎవరి అభిప్రాయాలు అనుకుంటే. అందు గురించే కదా డిబేట్ నడవాలని. అంటే ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ టైం తీసుకోను. ఈ విధంగా ఎంత బడ్జెట్ పెట్టాలి ఏంటి అటువంటిది క్రైటీరియా అనేది ఎవరు నిర్ణయించలేరు. ఎంత టికెట్ పెట్టాలి అనేది ప్రభుత్వము, వాళ్ళే బలవంతంగా నిర్మాత వచ్చి పెట్టుకోలేడండి. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే పెడతారు. అనుమతి ఎందుకు ఇస్తున్నారు?
మనం ఇవ్వద్దు అనేట అంత సీరియస్ గా వేలకు వేలు పెట్టి ఇవ్వద్దు, అదే విధంగా బ్లాక్ లో టికెట్లు అమ్మొద్దు, ఇవన్నీ నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వమే. ఇక్కడ లోపాయకారి ఒప్పందం అనేటువంటిది ఆ విధమైనటువంటి వాళ్ళతోనూ ప్రభుత్వాల మధ్య జరిగేటువంటి లోపాయకారి ఒప్పందాల వల్ల ప్రజలను దోచుకునేటువంటి కుట్ర, ఇదంతా కూడా ప్రజల్ని ఇద్దరు కలిసి దోచుకునేటువంటి అంశం. ఇది ఒకటి గమనించాలి. రెండవది ఒక్క పాయింట్ చెప్పి నేను ఒకే పాయింట్ చెప్పి ముగిస్తాను సింపుల్. ఇంకొకటి రేవంత్ రెడ్డి ఒకటి అడుగుతున్నారండి, అందరూ కూడా మీరు బాధ్యతగా ఉండాలి, మీరు ఇక్కడ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలి, ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా సినిమా వాళ్ళందరూ ప్రచారం చేయాలి అని చెప్పేసి అంటున్నారండి. మన మీడియా వాళ్ళు కూడా మీరు నేనైనా ఎవరైనా సరే వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి కదా, వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలి కదా అని అడుగుతున్నారు. నేను ఒకటి అడుగుతాను, ఇదంతా ఎవరి పని అండి? ప్రభుత్వం పని. ఈ ప్రభుత్వము నువ్వు హైర్ చేసుకో, నీకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు అదేవిధంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి నువ్వు హైర్ చేసుకో, డబ్బులు పెట్టి ప్రచారం చేసుకో. నీ దగ్గర డబ్బులు ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు దొబ్బేసేయానికన్నా కూడా ప్రభుత్వాలు వాటి కోసం నువ్వు చెయ్యి. నువ్వు ప్రచారం చేయాలని వాడి మీద కండిషన్ పెట్టడానికి ఎవరికి రైట్ లేదండి. ఒకవేళ అలా ఉంది అని అంటే రేపొద్దున సురేష్ గారు మీ సిటీ ఛానల్ కూడా మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం ప్రభుత్వ పథకాలని ప్రచారం చేయండి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా మీరు ప్రచారం చేయండి, మీరు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అడుగుతారండి అని ప్రతి వాళ్ళు బాధ్యతగా చెబుతారు. మీరు డిబేట్ లో మాట్లాడేవాడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలండి, మేము చేసే పనులని మంచియండి, ఇవి చెబుతారు సుతపూస మాటలు. ఈ ప్రభుత్వము వాళ్ళు చేయాల్సిన పని ఎవరో చేయాలి, నీ బాధ్యత అని కండిషన్స్ పెట్టేటువంటి హక్కు అధికారం ఎవరికీ లేదు. కృష్ణానీల్ గారు అక్కడ ప్రభుత్వం మొత్తం తప్పుకొని మా డ్యూటీ అంతా మీరే చేయాలని కాదు కదా అక్కడ చెప్పింది, మీకు కూడా కొంత బాధ్యత ఉంటుంది దాంట్లో. అంటే అది కూడా వాళ్ళకేమి డ్యూటీగా చెప్పాలి, చేస్తేనే కండిషన్స్ లేవండి. బెదిరించాడు సీఎం, ఏదో ఎట్లా బెదిరిస్తాడు? రేపు నిన్ను బెదిరిస్తాడు, నన్ను బెదిరిస్తాడు. ఏంటి బెదిరించడానికి ఆయన ఎవరండి? ఎవరు బెదిరించడానికి నేను అడుగుతున్నాను, సీఎం అడుగుతున్నాను. బెదిరించాడని దిల్ రాజు ఏం చెప్పలేదు కదా సార్, ఆగండి చూద్దాం. అదే ఇంతకుముందు మీటింగ్ లో చెప్పాడండి బాబు, మీరు వినలేదమ్మా, మీరు కావాలంటే ఇప్పుడు వీడియో కొట్టి చూడండి. సినిమా ఫీల్డ్ నేను కూడా అదే అన్నాను కదా హైలైట్. ఓకే రైట్, లెట్ us నాట్ ఆర్గ్యూ. ఆయన ఏమన్నాడు, పెద్ద టాస్కే ఇచ్చాడు అన్నాడు, మరి వ్యంగ్యంగా అన్నాడా లేదా నిజంగానే అన్నాడా, హానెస్ట్ గా అన్నాడా చూద్దాం. చూపిస్తాను. ఇంతకుముందు సమావేశాల్లో ఇదే రేవంత్ రెడ్డి చెప్పాడు, సినిమా ఫీల్డ్ వాళ్ళ మీకు కూడా బాధ్యత ఉంది, ఖచ్చితంగా చేయాల్సిందే చెప్పాడు ఆ రోజున. చెప్పడానికి లేదు అని నేను అంటున్నాను. రైట్ ఓకే. ఇది ఎంతవరకు అది డ్యూటీకి చెయ్యాలి లేదంటే కనుక రూల్ గా చేయాలని అన్నాడు ఏంటనేది చూద్దాం. ఐ మీన్ భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. బాజీ గారు మీ అబ్జర్వేషన్ సార్. మీకు అట్లాగే మన ఛానల్లో వీక్షకులకి ప్యానల్ పెద్దలకి అందరికీ కూడా శుభ సాయంత్రం. మన కృష్ణాంజనేయ గారు ఆర్గ్యుమెంట్ తోటి నేను పూర్తిగా విభేదిస్తున్నానండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రిగా చాలా బాధ్యతాయుతంగా ఇవాళ సినిమా పరిశ్రమ పెద్దలతోటి ఆయన మీటింగ్ నిర్వహించారు. కేవలం అల్లు అర్జున్ గారి కేసు ఇష్యూ మాత్రమే కాదు, అక్కడ హాజరైన దర్శకులు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, హీరోస్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, అందరితోటి కూడా సినిమా ఫీల్డ్లో ఉన్న పరిస్థితులు ఏంటి, సినిమా ఇండస్ట్రీ యొక్క అభివృద్ధి కోసం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటి, సినిమా ఇండస్ట్రీ బాధ్యత ఏంటి, అక్కడ రుగ్మతలు ఏంటి, ఇవన్నీ కూడా సమీక్షలో చర్చలకు వచ్చినాయి. అట్లాగే ఆ అల్లు అర్జున్ గారి కేసులో జరిగిన ఇష్యూస్ లో ఆ బౌన్సర్స్ పాత్ర, అల్లు అర్జున్ గారి యొక్క మిస్బిహేవియర్, ఆయన యొక్క బాధ్యత రాహిత్యం, ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా డిస్కషన్ అయినాయి. కాకపోతే ఆయన సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టింది రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రీకి ప్రభుత్వానికి గ్యాప్ వచ్చింది అనే అభిప్రాయాల్ని తొలగించే ప్రయత్నంగా ఈ సమావేశం జరిగింది. అయితే ఇప్పుడు డ్రగ్స్ విషయంలో మనం అందరం చూసాం. రేవంత్ రెడ్డి గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా 2017లోనే ఈ డ్రగ్స్ అంశం మీద ఆయన హైకోర్టులో కేసు వేశారు. టాలీవుడ్ లో డ్రగ్స్ యూసేజ్ లేదని చెప్పేసి మనం అనుకుంటుంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి లేదు. సుమారుగా 1000 మంది విద్యార్థులకి స్కూల్స్ లో డ్రగ్ డీలర్స్, సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు సరఫరా చేసినట్టు ప్రత్యక్షమైన ఆధారాలతోటి నిరూపణ అయింది. 12 మంది మీద కేసులు పెట్టారు. అందులో ఒక 8 ఛార్జ్ షీట్ దాఖలైన 6 కేసులు కొట్టేశారు, ఇంకా పెండింగ్ ఉన్నాయి మిగతావి. ఇవాళ స్టేటస్ అది. ఇవాళ ఎవరన్నా కానీ సినిమా ఇండస్ట్రీస్ నుంచి, మన తెలుగు టాలీవుడ్ నుంచి డ్రగ్స్ కి ఏం సంబంధం లేదు, ఏం జరగలేదు, చాలా ఏమి జరగలేదు, అలాంటిది ఏమి లేదు అనుకుంటే అమాయకత్వం. పోతే
ఆయన ఏం చెప్పారంటే సామాజిక బాధ్యత ఉండాలి సినిమా ఇండస్ట్రీకి. సామాజిక బాధ్యత అంటే ఏంటి? సామాజిక బాధ్యత అంటే ఏంటండి అర్థం? ఇవాళ వస్తున్న సినిమాల ప్రభావం ఇప్పుడు అదే చూద్దాం. పుష్ప 2 సినిమా చూద్దాం. పుష్ప 2లో ఏం జరిగింది, పుష్ప 1లో ఏంటి, పుష్ప 2లో ఏంటి? అక్కడ ఒక ఎర్రచందనపు స్మగ్లింగ్ అనేది తప్పు. భారతదేశంలోనే దొరికే ఏకైక శేషాచలం అడవుల్లో దొరికే ఒక అత్యంత అపూర్వమైన సంపదని స్మగ్లింగ్ చేసి విదేశాలకి పంపించేయండి, అది తప్పేం లేదు అన్న మెసేజ్ ఇచ్చాడా డైరెక్టరు? పుష్ప 2లో ఏదన్నా, పుష్ప 1లో అయింది, సెకండ్ పార్ట్లో ఏదన్నా అది తప్పని కానీ అలా చేసే వాళ్ళని శిక్షించడం కానీ దాని మీద ఏదన్నా జరగకూడదు ఇలా అని చెప్పి మెసేజ్ కానీ చేయకూడదనే మెసేజ్ కానీ ఏమైనా ఇచ్చారా? హీరోయిజం చూపించారు. ఆ నేపథ్యంలోనే కాదు, అలాంటి సినిమాలు చాలా వస్తున్నాయి. సామాజిక నేపథ్యం, సామాజిక బాధ్యతతోటి సినిమాలు తీయాలి. అలాగే బెనిఫిట్ షోలు ఏంటండి? గతంలో బెనిఫిట్ షో ఎందుకు వేసేవారు? ఏదన్నా విపత్తు జరిగినా, లేకపోతే ఏదైనా సినిమా ఫీల్డ్లో ఉన్న పేదలకి, కార్మికులకి ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలన్నా, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయడం కోసం, సామాజిక బాధ్యతగా సమాజంలో ఏదన్నా ఫండ్స్ ఇవ్వడం కోసం, ఫండ్స్ కలెక్షన్ కోసం బెనిఫిట్ షోలు వేసేవారు గతంలో. ఇవాళ బెనిఫిట్ షోలు ఎందుకు వేస్తున్నారండి? వీళ్ళని 300,000 కోట్లు 500 కోట్లు పెట్టి సినిమాలు ఏమైనా జనం అడిగారా? సినిమా ఇండస్ట్రీ అడిగిందా? వాళ్ళ స్ట్రాటజీగా మారిపోయింది. ఇవాళ సినిమా ఇండస్ట్రీ అత్యంత పెద్ద ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ సంగతి అందరూ గ్రహించాలి. వారమైనా నడుస్తుంది 1000 కోట్ల సినిమా అయినా, వారంలో ప్రపంచం అంతా కూడా. రాజు గారు ఒక్క నిమిషం మీరు అంటుంటే గుర్తుకొస్తుంది నాకు ఇప్పుడు ఇన్నర్ మీనింగ్. నిజంగానే బెనిఫిట్ షో అంటే వాట్ ఇట్ మీన్స్ అండ్ అది ఎలా స్టార్ట్ అయింది సార్? మీరు చెప్తుంటే మేబీ ఆ పర్పస్ మీదే స్టార్ట్ చేసి ఉంటారు. బెనిఫిట్ అంటే ఒక కాజ్ కి ఉపయోగపడేటట్టుగా ఒక ఎక్స్ట్రా షో. ప్రేక్షకుల్లో కూడా, అభిమానుల్లో కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, భరించగలిగే వాళ్ళు. సినిమా అందరికన్నా ముందు చూడటం ద్వారా ఎక్కువ రేటుకి, దాని ద్వారా ఒక ప్రయోజనం, స్వప్రయోజనం కాకుండా. అంటే పేరు అదే కంటిన్యూ అవుతుంది బెనిఫిట్ షో, కానీ పర్పస్ మారిపోయింది. అంతే కదండి? సార్ ఇప్పుడు మీరు అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు టచ్ చేసినందుకు, మీరు బయటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. రెండో పాయింట్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రెస్పాన్సిబిలిటీ అనేది వాలంటీర్గా ఉండాలి అంటున్నారు కదా. అది ఎవరైనా కానీ, నేనేమి కృష్ణాంజలి గారిని నేనేమి విభేదించట్లేదు, నేను విమర్శించట్లా. ఒక నిమిషం సార్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్ కూడా, ఆ భారీ స్థాయిలో వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అని ఎందుకు స్టార్ట్ చేసిందండి గవర్నమెంట్? ఇట్ ఈస్ మస్ట్, ఇట్ ఈస్ నాట్ వాలంటరీ. దే హ్యావ్ టు డూ దట్. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్, రైట్? ఈవెన్ అదానీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కిందే కదా 100 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసింది. అఫ్ కోర్స్ అదాని మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి రేవంత్ రెడ్డి వద్దన్నాడు మర్యాదపూర్వకంగానే. అంతే కదా సార్ బాజీ గారు? సిఎస్ఆర్ ఫండ్స్ కిందే కదా జరుగుతున్నాయి. ఇంకోటి కూడా ఐ వాంట్ టు యాడ్ సంథింగ్. ఇప్పుడు కేవలం సినిమా ఇండస్ట్రీ కాదండి, చాలా పరిశ్రమల్లో అనేక రకాల ఉత్పత్తుల మీద సెస్ వసూలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇవాళ వ్యవసాయ ఉత్పత్తుల మీద కూడా మార్కెట్ సెస్ వసూలు చేస్తున్నారు, ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ సెస్ వసూలు చేస్తున్నారు, రోడ్ సెస్ వసూలు చేస్తున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే సినిమా పరిశ్రమ మీద కూడా ఒక సెస్ తీయాలి. ఆ సెస్ ని ఆయన ఇటీవల ప్రారంభించిన ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఫంక్షనింగ్ కి కానీ దాని బెనిఫిట్స్ కోసం సెస్ ని ఉపయోగిస్తామని బహిరంగంగా ఇవాళ చెప్పారు ఆయన. ఆ నోబెల్ కాజ్ కోసం మీరు కూడా సామాజిక బాధ్యత వహించాలి అని చెప్పేసి వాళ్ళకి గుర్తు చేశారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. తప్పే ఉందండి? ఇవాళ వీళ్ళందరూ సినిమా పరిశ్రమ వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారంటే జనం మీద, జనం యొక్క వాళ్ళ యొక్క వినోదం కోసం అని జనం యొక్క ఇంట్రెస్ట్ల మీద సంపాదిస్తున్నారు. అట్లాంటి జనానికి బెనిఫిట్ చేసే బాధ్యత కూడా సినిమా ఇండస్ట్రీకి ఉంది. జనం కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి, అట్లాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా చేయాలి అనేది ఉద్దేశం. అంతేగాని ప్రభుత్వ పథకాలని ప్రచారం చేసేయండి మీరు ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ అనే ఉద్దేశం కాదు అక్కడ. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఏ హీరోనో హీరోయినో గవర్నమెంట్ చేసే పథకాల గురించి నిలబడి ప్రచారం చేసి ఒక యాడ్ ఇచ్చి రిలీజ్ చేయండి, ఫ్రీగా చేయండి అనే ఉద్దేశం కాదు అక్కడ. సినిమా ఇండస్ట్రీ మీద కూడా ఒక సెస్ తీసి ఆ సెస్ రాష్ట్ర అభివృద్ధిలో అనేక అంశాల మీద ముఖ్యంగా విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇలాంటి మీద ఉపయోగించాలి అనేది ఆయన భావన. అలాగే ఇంకొక మాట బెనిఫిట్ షోస్ గురించి. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, మీరు గమనించారో లేదో. ఆయన బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇస్తాము, దేనికి ఇస్తాము? సామాజిక బాధ్యత కలిగిన
అంశాల మీద తీసిన సినిమాలకి, అలాగే ఏదైనా నోబెల్ కాజ్ కోసం ఇస్తాము అనేది మర్మగర్భంగా ఆయన చెప్పారు. అంటే అర్థం ఏంటంటే బెనిఫిట్ షోలు టోటల్ గా ఇవ్వము అని కాదు అక్కడ. రేపు భవిష్యత్తులో కూడా ఈ అంశాలు మనం చూడబోతున్నాం. సినిమా ఇండస్ట్రీని సామాజిక కార్యక్రమాల వైపుకి మళ్లించాలి అన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. బెనిఫిట్ షోలు వేయండి, కానీ ఆ డబ్బుని సామాజిక ఉపయోగ ప్రయోజనాల కోసం వాడండి. ఇది అంతర్లీనంగా ఉన్న మెసేజ్. ఓకే సార్. తర్వాత ఏంటంటే ఈ ఏదైతే ఈ హీరోయిజం చూపించుకుంటూ బౌన్సర్స్ అని పెట్టడం, రకరకాల ఈ ట్రాఫిక్ వైలెన్సెస్, వీటన్నిటి మీద కూడా ఉక్కుపాదం మోపుతాము. శాంతి భద్రతే ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. అది తప్పే ఉందన్నది ఇట్స్ క్లియర్ మెసేజ్. అది కాదా చెప్పండి? ఇవాళ మనం పాపం ప్రాణం పోయింది, 2 కోట్లు ఇచ్చారు, 10 కోట్లు ఇచ్చినా ప్రాణం వస్తుందా? రాదు కదా. అదే కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే ప్రాణం పోయేది కాదు కదా. అవును అవును. ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు. మనం అంత ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో ఈవేళ సినిమా పరిశ్రమతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా జరిపిన సమావేశం అత్యంత కీలకమైంది, ప్రయోజనకరమైంది. భవిష్యత్తులో ఈ సమావేశంలో జరిగిన అవుట్పుట్ మినిట్స్ ఏదైతే ఉన్నాయో భవిష్యత్తులో అనేక నూతన పరిణామాలకి దారితీసే అవకాశం ఉందనేది నా క్లియర్ కట్ అభిప్రాయం. రైట్. ఓకే. వేణుగోపాల్ గారు, జనసేన పార్టీ అధినేతే, ఆయన సినీ స్టార్, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఆయన ఒక విలక్షణమైనటువంటి ప్లేస్ను ఆ ఇండస్ట్రీలో ఉంది. దాని ద్వారానే ఉన్నా కానీ ఆయన రాజకీయాల్లో కూడా అంతే స్థాయిలో ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిగా కూడా ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సర్వ్ చేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆయన ఎప్పుడు ఒక సినీ స్టార్ లాగానో, లేదంటే కనుక ఒక సెల్ఫిష్ గానో, లేదంటే కనుక ఇది లేకపోతే నేను లేను అన్న రీతిలో కానీ ఆయన ఎప్పుడు కూడా లేడు. అలాగే ఆయన ఎప్పుడు మొదటి నుంచి చెబుతాడు, అసలు నేను సినిమాలకు రావాలనుకుంటమే యాక్సిడెంటల్గా వచ్చాను, నాకేం ఇష్టపూర్వకంగా రాలేదని చెప్పేసి కూడా చాలా హంబుల్గా ఇప్పుడు చెప్తుంటారు. అలాగని చెప్పేసి సినిమా ఇండస్ట్రీని ఆయన ఏమి డిటాచ్ చేసుకొని లేరు, ధైర్యంగానే ఫేస్ చేశారు. గతంలో ఆయన సినిమాలకి ఒక రకమైనటువంటి డిస్క్రిమినేషన్ చూపించినా కానీ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఒక కీలకమైనటువంటి ఒక తరుణం ఇది ఇప్పుడు ఎటువైపు స్టాండ్ ఎటువైపు. ఈరోజు చూస్తే ఆయన అన్నగారు ఇవన్నీ కాకతాళీయంగానే యాదృచ్ఛికంగా జరిగింది. ఆయన అన్నగారు అయినటువంటి సీనియర్గా ఉన్నటువంటి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి చిరంజీవి గారు దీనికి అటెండ్ కాకపోవటం అనేది కొన్ని డౌట్స్ని రైజ్ చేస్తుంది. రెండోది, సంక్రాంతికి విడుదల కాబోతుంది ఆయన కుమారుడు సినిమా గేమ్ చేంజర్. ఇటు ఏం జరగబోతుందని ఆయన గ్రహించి ఆయన వివాదాలకు ఎప్పుడు కాస్త దూరంగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు అటు ఇటు మధ్యలో నలిగిపోకుండా ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆయన తెలుగు తప్పించుకున్నారనేది ఒక వాదన కూడా వస్తుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలకం ఉన్నటువంటి జనసేన పార్టీ ఏ రకంగా, అందులోనూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అధినాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? మీ స్టాండ్ ఏంటి? ముందుగా సురేష్ గారు మీకు, అదేవిధంగా సిటీ 24/7కి, అదేవిధంగా పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా పెద్దలు బాజీ గారికి, సోదరులు సాహిబ్ గారికి మా హృదయపూర్వకమైనటువంటి జనసేన పార్టీ తరఫున నమస్కారం. ఎందుకంటే ఇవాళ మంచి సబ్జెక్టే పెట్టారు, కానీ ముందుగా ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో ప్రాణం కోల్పోయినటువంటి మహిళకు నివాళులర్పిస్తూ ఎవరైతే ఆ గాయపడినటువంటి మరి చిన్న బాలుడు వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు కాబట్టి భగవంతుడు ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మీ ఛానల్ ద్వారా కోరుకుంటూ, సరే ఈ రోజు జరిగినటువంటి సంఘటన కనుక మనకు పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇవాళ దిల్ రాజు గారు వచ్చి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయాలనే మనందరం కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకున్నాం. మీరు మాట్లాడినా, ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా దిల్ రాజు గారు చెప్పినటువంటి విషయాల మీదే మనం చర్చించుకుంటున్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రభుత్వ ప్రకటన అనేది ఇప్పటి వరకు మనకు బయటికి, అక్కడ లోపల ఏం జరిగింది అనేటువంటి విషయం ఇప్పటి వరకు కూడా బయటికి రాలేదు. సరే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అది కూడా బయటకు వచ్చినట్లయితే వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు అనేది ఒక దానికి సంబంధిత మంత్రి ఎవరో ఒకళ్ళు చెప్పినట్టయితే కొంచెం దాన్ని ఎన్లార్జ్ గా మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. సరే ఏదేమైనప్పటికీ కూడా దిల్ రాజు గారు ఆయన యొక్క సంభాషణలో ఏం చెప్పారంటే, నేను ఎఫ్డిసి చైర్మన్ తీసుకున్న తర్వాత నేను అమెరికా వెళ్ళటం జరిగింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలవలేదు.
కాబట్టి మా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలు కానీ లేకపోతే ఏదన్నా ఉంటే ఈ పెద్దలందరినీ కూడా పరిచయం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళందరినీ కూడా ముందుగా మాట్లాడుకుని నేను తీసుకువెళ్ళటం జరిగింది. దాంట్లో కొన్ని ఆయన టాస్క్ ఇచ్చారు మాకు. దాని మీద మేము ఎఫ్డిసిలో మేమందరం కూడా మేము సినీ ప్రముఖులు అందరం కూడా కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మాత్రమే ఆయన కొన్ని విషయాలు చెబుతూ, ఏదైతే ఈ బెనిఫిట్ షోల మీద కానీ ఈ యొక్క టికెట్స్ తగ్గించేటువంటి విధానం మీద కూడా అది చాలా చిన్న విషయం, అది ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి విషయం కాదు, అసలు అది చర్చకిలే ఇవాళ రాలేదు అనేటువంటి విషయాన్ని ఆయన తేల్చి చెప్పారు. కాబట్టి లోపల ఆ రకంగా జరిగిందేమోనని చెప్పి మనం అర్థం చేసుకున్నాం. సరే, ఇకపోతే ఇవాళ జరిగినటువంటి ఆయన దిల్ రాజు గారు చెప్పినటువంటి మాటలు కనుక మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకున్నట్లయితే నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, అనుకోనటువంటి ఒక సంఘటన వలన మానవతా దృష్టితోనే మనం ఆలోచిద్దాం. ఇవాళ ఆ సంఘటన జరిగిన తర్వాత యావత్ భారతదేశం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి అందరికీ తెలిసేటువంటి పరిస్థితులు, దీంట్లో ఈ రష్ గా ఉన్నప్పుడు జరిగేటువంటి పరిస్థితులు, ఏ రకంగా ప్రాణాలు కోల్పోతున్నారు, ఏ రకంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి బాలుడు కొట్టుమిట్టాడుతున్నాడు అనేటువంటి సంఘటన గత 22 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రం కానీ అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని అతి దగ్గరగా పరిశీలిస్తున్నారు. కాబట్టి దీని మీద ఇప్పుడు దృష్టి పెట్టినటువంటి ప్రధానమైనటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే, అలాంటి సంఘటనలు జరగకోకుండా భవిష్యత్తులో ఇటు తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కానీ అటు తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకోకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద మాట్లాడుకోవటంలో తప్పేం లేదు, దాని మీద సూచనలు ఇవ్వటం కూడా తప్పేం లేదు. కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళకి ఏవైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనలు తప్పకుండా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. కాబట్టి అంతవరకు దానికి సంతోషం. రెండోది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఇవాళ మనం ఇన్నరగా కాకుండా మీ ఆలోచన మీ సినీ పరిశ్రమ కాకుండా ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచ స్థాయిలో సినీ పరిశ్రమని ఇవాళ మన యొక్క ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానిలో మీ అందరూ కూడా పాత్ర తీసుకోండి. మీరందరూ కూడా మంచి మంచి సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీసి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ప్రజలకు ఏ రకంగా మనం సందేశం ఇస్తామనేటువంటి విషయాన్ని, ఇది ప్రపంచ లెవెల్లో మన యొక్క హైదరాబాద్ స్థాయిని ఇవాళ ఈ ఐటీ రంగంలో ఏ రకంగా అయితే మనం ముందుకెళ్తున్నామో మీ రంగం ద్వారా కూడా ఈ హైదరాబాద్ యొక్క స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లటం అనేటువంటి కోరుకోవటంలో తప్పేం లేదు. ఆయన ఇచ్చినటువంటి సూచన కూడా అందరూ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం. రెండో విషయం ఏంటంటే, ఇవాళ డ్రగ్స్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ తెలంగాణ రాష్ట్రం కానీ యావత్ భారతదేశాన్ని పట్టి పీడించేటువంటి విషయం డ్రగ్స్. ఇవాళ యువత దాదాపు 15-16 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ గంజాయికి అలవాటు పడిపోయి ఇవాళ ఎలాంటి అఘాత్యాలకి, మానభంగాలకి, చిన్నపిల్లల ప్రాణాలు తీసేటువంటి పరిస్థితులు కూడా ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయి ఈ చెడు సావాసాల వలన సమాజం చెడిపోతుంది. ఇలాంటి సమాజం చెడిపోయేటప్పుడు అది ఆంధ్ర అవనివ్వండి, తెలంగాణ అవనివ్వండి, భారతదేశం అవనివ్వండి, ఈ డ్రగ్స్ వలన, ఈ డ్రగ్స్ మాఫియా వలన, ఈ డ్రగ్స్ అలవాటు పడినటువంటి వ్యక్తుల వలన సమాజం దెబ్బతింటుంది. కాబట్టి మీరు వాళ్ళ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. ప్రభుత్వం మా పరంగా మేము తీసుకునేటువంటి చర్యలు మేము తీసుకుంటాం. ఇవాళ మీరు ఒక సందేశాత్మకమైనటువంటి విషయాలు, ఇవాళ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, లేకపోతే వెంకటేష్ గారు, లేకపోతే సమ్యక్స్ ఎవరో ఒకళ్ళు మీరు ఉన్నతమైనటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు ఒక సందేశాన్ని ఇస్తే దాన్ని ఆచరించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఫ్యాన్స్ ఉన్నారు, యువత ఉన్నారు, అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు ఒక ప్రయోగాత్మకంగా తీసుకోండి. ఈ డ్రగ్స్ విషయంలో సమాజాన్ని బాగు చేసేటువంటి విషయం పరిగణలోకి తీసుకోవడానికి మీ భుజస్కంధాల మీద వేసుకోండి అనేటువంటి సూచన ఇవ్వటం కూడా అది మంచి పరిణామమే. ఎందుకంటే వాళ్ళ సొసైటీలో వాళ్ళు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ నుంచి కోరుకోవటంలో తప్పులేదు. రెండోది ఏంటంటే, సమాజానికి మీరు కూడా కొంచెం అంటే సేవా కార్యక్రమం, సామాజిక పరమైనటువంటి ఆలోచనతోనే మీరు ఈ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్ళండి. కేవలం డబ్బే ప్రాధాన్యత కాదు, మీరు సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక టూరిజం హబ్ గా దీన్ని మనం తీసుకెళ్లాల్సినటువంటి నైతిక బాధ్యత మీ అందరిపైన ఉంది అని చెప్పినటువంటి దిల్ రాజు గారు చెప్పిన విషయాల మీద నేను మాట్లాడుతున్నాను. చెప్పినటువంటి విషయాల మీద అన్నారు కాబట్టి మేము మాట్లాడుకుని చెబుతా ఉన్నారు కాబట్టి దాని వరకు అది సంతోషం. మూడోది ఏంటంటే ఇందాడ సోదరులు కొంతమంది చెప్పారు, ఇందా నేను విన్నాను ఒక డిబేట్ లో నిర్మాత సురేష్ గారు ఆయన చెప్పారు. ఆయన ఏమని చెప్పారంటే, బెనిఫిట్ షోల మీద ఇదివరకు ఏదైతే మన పరిశ్రమ
ఇవాళ తమిళనాడు నుంచి ఇక్కడ హైదరాబాద్కి తరలి వచ్చాం. అయితే ఇలాంటి సంస్కృతి తమిళనాడులో లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంస్కృతి చాలా మంచిది. ఇలా ఇవాళ ఈ మధ్యన ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా కూర్చుని మాట్లాడుకుని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది, టికెట్లు పెంచేటువంటి విధానంలో మేము దాన్ని సహకరించలేదు, అది మంచి పరిణామం అని చెప్పి వాళ్ళు కూడా ఎగ్జిబిటర్స్ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా ఆయన ఇందాక ఉదాహరిస్తూ, ఎప్పుడైతే ఈ ఐమాక్స్ థియేటర్లు ఎప్పుడైతే వచ్చినాయో ఈ ఐమాక్స్ థియేటర్లకి ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యవసాయ కూలీనో చిన్న పని చేసుకునేటువంటి ఒక కూలీ వ్యక్తితో వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈ ఐమాక్స్ థియేటర్లు వచ్చినటువంటి సందర్భంలో ఒక వర్గం ఈ వినోదానికి దూరం అయిపోతుంది. కాబట్టి ఇలా ఒక వర్గం ఇరువరికి వినోదాన్ని అందరూ కూడా నేల బెంచి అలాంటి స్థాయిల్లో కూడా కూర్చుని వినోదాన్ని చూసి ఒక సందేశాత్మకమైనటువంటి వినోదాన్ని ఆస్వాదించేటువంటి ఈ ప్రజలు ఇవాళ ఐమాక్స్ సంస్కృతి వచ్చిన తర్వాత ఈ బెనిఫిట్ షోలని ఇలాంటి వాటి వలన వాటికి అలవాటు పడిపోయి ఒక వర్గం ఈ సినీ పరిస్థితి ఈ వినోదానికి దూరం అయిపోతున్నారు. కాబట్టి అన్ని వర్గాలని కూడా మనం దగ్గరికి చేయాల్సినటువంటి అవసరం ఉందని నా సొంత అభిప్రాయం. కాబట్టి టికెట్లు పెంచేటువంటి విధానంలో ఆయన వ్యతిరేక భావం అని అనలేదు, కానీ అది తమిళనాడు పరిస్థితిని మనం అమలు జరుపుకుంటే మంచి పద్ధతి అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా సూచన కూడా జరుగుతుంది. రేపు FTCలో కూడా మా నిర్ణయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పడం. తర్వాత విషయం ఏంటంటే ఇవాళ బౌన్సర్ విషయంలో మనం చిరంజీవి గారిని కనుక గమనించినట్లయితే చాలా డిసిప్లిన్ గా అసలు ఆయన వస్తున్న సంగతి ఎవరికి తెలియదు, వెళ్తున్న సంగతి కూడా ఎవరికి తెలియదు. అడావుడి అనేది ఒక అనుభవం కలిగినటువంటి 40 సంవత్సరాల ఇండస్ట్రీలో అనుభవం కలిగినటువంటి చిరంజీవి గారు పాటించేటువంటి సూచనల్ని మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈ బౌన్సర్ల వలన సమాజంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకు ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే అసలు ఈ బౌన్సర్ వ్యవస్థ అనేది ఒక హీరోయిన్ లో ఎవరన్నా మహిళలో ఒక ఉన్నత స్థాయిలో ఒక సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద పబ్లిక్ వచ్చి పడిపోకుండా వాళ్ళని కాపాడటానికి మగవాళ్ళుగా మన బాధ్యత, బౌన్సర్లుగా వాళ్ళ బాధ్యత. కాబట్టి వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక మహిళలను రక్షించుకునేటువంటి విధానం బౌన్సర్ వ్యవస్థ. కానీ ఇప్పుడు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక చిన్న పెళ్లి ఫంక్షన్ కూడా 10 మంది బౌన్సర్లు తెచ్చుకుని స్టేజ్ చుట్టూ పెట్టేసి ఏమీ లేకపోయినా లేనటువంటి అడావడిని సృష్టించి దోపులాటలు ఇవన్నీ జరగటం వల్ల ఇక్కడ ఇలాంటి తొక్కులాటలు కానీ ఇలాంటి చిన్నటువంటి విషయాల్లో మరి జరిగి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఈ బౌన్సర్ వ్యవస్థలో ఉంది. సంధ్యా థియేటర్ దగ్గర పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక పక్కన బౌన్సర్లు తోసేటువంటి విజువల్స్ ప్రకారం బౌన్సర్లు తోసేటువంటి విధానం, పోలీసులు కట్టడి చేసేటువంటి పరిస్థితుల్లో క్రౌడ్ అంతా కూడా ఒకసారి రావటం, అక్కడ జరిగినటువంటి సంఘటన మరి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. కాబట్టి ఈ బౌన్సర్ల వ్యవస్థలో కూడా చాలా చక్కగా మీరు సెలబ్రిటీ ఎవరైతే ఉంటారో బాధ్యత తీసుకుని వాళ్ళని మీ ఆధీనంలో పెట్టుకుని సక్రమంగా మీ పని మీరు పూర్తి చేసుకుని వెళ్ళండి అనేటువంటి చాలా అంశాలు చాలా డీప్ గా బయటికి తీశారు. బౌన్సర్లు ఇక్కడ ఒకళ్ళిద్దరు కాదండి. ఆ రోజు మరి మొత్తంగా ఎంతమందిని పెట్టుకున్నాడో అల్లు అర్జున్ సంగతి మనకు తెలియదు, కానీ ఆర్మీ అంటాడు. ఫ్యాన్స్ కాదు ఆయన ఆర్మీ. ఆ రోజు బౌన్సర్ల ఆర్మీని పెట్టుకొచ్చాడు. 40 నుంచి 50 మంది అంట. యాక్చువల్గా పర్మిషన్ అఫీషియల్గా లేదు కాబట్టి మామూలుగా ఏ సినిమా రిలీజ్ అయినా రిలీజ్ అయిన రోజు సినిమా థియేటర్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్కి వచ్చినటువంటి లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి ఆ 10 మంది 20 మంది పోలీసులు 20 మంది కూడా ఎదుర్కొంటారు. మినిమంగా పరిమితంగా ఉన్న పోలీసులే తప్ప అసలు మొత్తం అక్కడ కంట్రోల్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? బౌన్సర్లు. 40 నుంచి 50 మంది బౌన్సర్లు. ఈవెన్ వాళ్ళని బాగా మేపుతారు కదా, మరి వాళ్ళ డ్యూటీ అది కదా. మరి మన పోలీసులు ఏముంది, మామూలు ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళ దాటికి వీళ్ళు కూడా తట్టుకోలేకపోయారు. కాబట్టి నేను గత డిబేట్లో కూడా నేను చెప్పాను, అసలు బౌన్సర్ల వ్యవస్థ యొక్క ప్రామాణికత ఏంటి, దానికి విధి విధానాలు ఏంటి, వాళ్ళని సప్లై చేసే ఏజెన్సీలు ఏ రకమైనటువంటి రూల్స్ డైరెక్షన్స్లోనూ వాళ్ళకు ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం పనిచేస్తున్నాయి లేదా, అలాగే ప్రతి ఎవడైనా కానీ ఎంతమందినైనా నాకు డబ్బులున్నాయి నా దగ్గర స్తోమత ఉంది కదా అని 100 మందిని పెట్టుకోవచ్చా, దీనికి ఏమైనా లిమిట్ ఉందా? ఒకవేళ ఇప్పటివరకు లేకపోతే ఖచ్చితంగా ఇట్ ఈస్ హై టైం, ఇప్పటికే ఉండాలి. అసలు లేకపోతే కనుక మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బౌన్సర్ల విషయం కూడా పర్టికులర్గా సీరియస్గా తీసుకున్నారనేది ఈ విషయం ద్వారా అవగతం అవుతుంది. సో ఆల్ గుడ్. దీని ద్వారా అయినా కానీ మిగిలిన ఇండస్ట్రీస్లో అసలు నిజంగానే మీరు ఇందాక చెప్పినట్లు నాకు అదే అనిపించింది. అసలు మిగిలిన ఇండస్ట్రీస్లో ఏ విధంగా ఉంటుంది రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోలు, అలాగే ప్రీమియర్ షోలు, ఎన్ని షోలు పడితే అన్ని షోలు,
ఈ మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిన తర్వాత మీరు అన్నట్లుగా సామాన్యుడు వినోదానికి దూరం అయిపోవటం, రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటాం. ఒక్క టాలీవుడే కాదు కదా, అక్కడ మాలీవుడ్ ఉంది, కోలీవుడ్ ఉంది, మరి ఇన్ని వుడ్లు ఉన్నాయి కదా, మరి ఆ వుడ్లో లేనో మరి ఉందో లేదో తెలియదు కానీ ఆ స్థాయిలో కాబట్టి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటుంది, ఫ్రీ బస్సు పెట్టండి అంటే ఫ్రీ బస్సు ఇమ్మీడియట్గా పెట్టారు కదా కర్ణాటకలోను తమిళనాడు తెలంగాణలో. అంటే మేము విధి విధానాలన్నీ స్టడీ చేస్తున్నాము, 6 నెలలు అయింది. ఏంటి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాము, విధి విధానాలు స్టడీ చేస్తున్నాము, అక్కడ ఎలా జరుగుతుందో కనుక్కుంటే ఎన్ని నెలలు కనుక్కుంటారు. ఏపీఎస్ఆర్టీసీ మీ కిందే ఉంది, గవర్నమెంట్ కిందే ఉంది. ఒక నిమిషం సార్, నేనేమన్నానంటే నేను కాదట్లేదు, స్టడీ చేయండి, బాగా స్టడీ చేయండి, కానీ ఎంత టైం అనేది తీసుకోండి. కానీ ఇవి కూడా ఈ కల్చర్ బయట తెలుగు ఇండస్ట్రీస్లో, ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఏ రకంగా ఉన్నారు అక్కడ, మరి ఇక్కడ కన్నా ఎక్కువ మంది స్టార్స్ ఉన్నారు నిజం చెప్పాలంటే. ఏది తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో విజయ్, ధనుష్, సూర్య, వాట్ నాట్ బోల్డ్ మంది ఉన్నారు, రజనీకాంత్ దగ్గర నుంచి. మరి అక్కడ ఎలా ఉంది, ఇప్పుడే అంటున్నారు కదా సురేష్ గారు, నిర్మాత సురేష్ గారు, ఇటువంటి కల్చర్ అక్కడ లేదని చెప్పేసి. మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మరి మీ కల్చర్ ఇంపోర్ట్ చేసుకోకుండా కొత్త కల్చర్ని తీసుకొస్తారా మీ ప్రయోజనాల కోసం? కాబట్టి సంస్కరణలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కొద్దిగా గట్టిగా ఉన్నా కానీ, హార్ష్గా అనిపించినా కానీ.